సిస్టర్ అండ్ మిస్ రెసిపీస్. ఈరోజు నేను మీ అందరి కోసం ఒక స్వీట్ ఐటెం చేసి చూపించబోతున్నానండి. అదేంటి అంటే అటుకులు పెసరపప్పు పాయసం. అటుకులు పెసరపప్పు పాయసం ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా మరి. పెసరపప్పు ఇది కడిగి నేను కొంచెం లైట్గా వేయించి ఉడకబెట్టి పెట్టానండి. పాలు, అటుకులు, కిస్మిస్, జీడిపప్పు, నెయ్యి, బెల్లం, ఇలాచీ పౌడర్. సో చూసాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీనిలో జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో కిస్మిస్ కూడా వేయాలండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇంకొంచెం నెయ్యి వేసుకొని అటుకులు దీనిలో వేయాలండి. ఈ అటుకులు కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం ఫ్రై అయితే చాలు. దీనిలో పెసరపప్పు వేయాలండి. ముందుగా ఉడకబెట్టి పెట్టాను కదా ఆ పెసరపప్పు. నేను ఇంకొంచెం నెయ్యి వేసుకున్నానండి దీనిలో. ఇప్పుడు దీనిలో పాలు పోయాలి. ఇందాక నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి జీడిపప్పు, కిస్మిస్, అది కూడా వేసేస్తున్నాను. తగినంత బెల్లం వేసుకోవాలండి. ఇది కుక్ అవ్వడానికి మనకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇది నేను మూత పెట్టేస్తానండి. దీనిలో ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. ఇది ఇంకా కొంచెం పాలు ఇంకాలండి. కొంచెం టైం పట్టుద్ది, ఒక 5 minutes. మూత పెడితే మనకి లోపల అటుకులు, పప్పు కూడా ఉడుకుతుందండి. అయిపోయిందండి పాయసం. ఇది కొంచెం మనకి పూర్తిగా పాలు ఇనుకకూడదండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం.